వాళ్ళకి తెలుసు, ఇటు జనసేనకి తెలుసు. బట్ వైసీపీ దీంట్లో మద్దతు దూరం ఏంటంటే నిన్ను మొత్తానికి అక్కడ నుంచి జరిపేసే ప్లాన్ లో జనసేన ఉంది. సో మీకు మద్దతుగా మేము మాట్లాడుతున్నామని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సరే టికెట్ల విభజన అప్పుడు వాళ్ళకి అక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ టికెట్ వచ్చింది. వచ్చిన తర్వాత కావాలని గొడవలు సృష్టిద్దామనే ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి వాళ్ళు వైసీపీలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినాయి. మూడు పార్టీలు కలిసి పొత్తుల పోటీ చేసినప్పుడు అందరికీ కూడా న్యాయం చేయాలి. కాబట్టి కొంతమంది నాయకులకు టికెట్లు రాకపోవచ్చు. తర్వాత పార్టీ కోసం కష్టపడే వాళ్ళకు రాబోయే నెలలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇవాళనే రాజకీయ భవిష్యత్తు అయిపోయి ఇంకా టైం కూడా ఉంది. అక్కడ ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈయనకు వర్మ గారికి అవకాశం ఉంటే గిట్ట ఎమ్మెల్సీ చేయడము, తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా పోస్ట్ ఉంటే కూడా ఇస్తారు కావచ్చు. దానికి ఎప్పుడే ఇంకో 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది ప్రభుత్వం. మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుందో వీళ్ళు ఉంటారో తెలియని పరిస్థితి. ఈ టైంలో పోస్ట్ ఎట్లా ఇచ్చే ఛాన్స్ ఉందంట? ఎందుకు రావండి? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుంటాయి, రాజ్యసభలు ఖాళీ అవుతుంటాయి, ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. ఇవాళ పార్టీ పదవుల కోసమే రాజకీయ నాయకుడు వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అనుకోవాలి. ఎందుకంటే వర్మ గారు ఆల్రెడీ గతంలో చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే కూడా వహించారు. కాబట్టి నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఉండాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇక్కడ మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మంచి మనసుతో వర్మ గారు ఆలోచిస్తే ప్రజలు బాగుపడతారు. కానీ నేను గొడవ పెట్టుకుంటా, నేను పదవులైనా కావాలనే ఉద్దేశంతో ఉంటే అది రాజకీయంలో విరుద్ధం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఇంకోటి లాస్ట్ క్వశ్చన్. వైసీపీ వాళ్ళు మొన్న ఆవిర్భావ సభ చేసుకున్నారు. వాళ్ళకు పార్టీ మొన్న స్థాపించి 13 ఏళ్ళు అయిపోయింది అని చెప్పి అప్పుడు ఎట్లాంటి గొడవలు క్రియేట్ అవ్వలేదు. మరి జనసేన వాళ్ళు చేస్తుంటే ఎందుకు క్రియేట్ అవుతున్నాయి గొడవలు? క్రియేట్ అంటే కొంతమంది ఒకటి పుర్రెకోబుద్ది అండి. ఒకళ్ళు చేయొద్దని ఉంటుంది, వాళ్ళు చేయాలని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా ఇప్పుడు ఏదైనా జనాలలో ఉన్నాము అని తెలవడానికి కోసం ఇవన్నీ గొడవలు చేస్తారు తప్ప ఏదో కావాలనుకుని అయితే అనిపించలేదండి. రాజకీయంలో ఇవన్నీ సాధారణం. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళ మీద వాళ్ళ పార్టీ మీద వీళ్ళు అనుకోవడము కామన్. అది ఏదైనా కూడా అన్ని పార్టీలు ఒకటే ఉద్దేశం పెట్టుకోవాలంటే పేద ప్రజల్ని డెవలప్ కావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తే గిట్ట రాష్ట్రంలో ఎవరైతే మంచిగా కష్టపడతారో వాళ్ళకు రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.